నంద్యాల జిల్లా ఆలగడ్డలోని తమ స్వగృహంలో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ఆళ్లగడ్డలో వైకాపా వారే అలజడులు సృష్టిస్తున్నారని, ఎన్నికల ముందుగానే నంద్యాలకు చెందిన రౌడీ సీటర్లు ఆళ్లగడ్డకు రావడం జరిగిందని అన్నారు. తమ అనుచరుడినైన నిఖిల్పై నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసులో ముద్దాయిలైన కవ్వా బ్యాచ్ వారి దాడి చేయడం జరిగిందని చెప్పారు. ఇక పోలీసు వ్యవస్థ మీద తమకు నమ్మకం లేక తాము ఫిర్యాదు కూడా చేయడం లేదని అన్నారు. తాము బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నట్లు గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. నిఖిల్పై దాడి చేసిన బృందంలోని వ్యక్తిని కిషోర్ రెడ్డి కొత్తపల్లెలో పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చోబెట్టాలని ప్రయత్నం చేశారని ఆమన్నారు. రుద్రవరంలో గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు గంగుల బ్రిజేంద్రారెడ్డి వాహనంలో గాజు సీసాలు, రాళ్లు ఉంచుకొని ప్రయాణం చేయడం జరిగిందని, పోలింగ్ రోజు చివరి నిమిషంలో వారే రుద్రవరంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు తిరిగినప్పుడు తన వెంట స్థానికులు మాత్రమే ఉన్నారని తెలిపారు. మా వెంట ఉన్న వ్యక్తులందరికీ ఆళ్లగడ్డలోని ఓటు హక్కు ఉందని తెలిపారు. పోలీస్ శాఖ సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచినప్పుడు తాము ఒకవేళ మనుషులను తీసుకొని వెళితే అందులో రికార్డు కావా అంటూ ప్రశ్నించారు. గంగుల ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రస్థాయిలో ఖండించారు. తమ బాడీగార్డు నిఖిల్పై దాడి చేసిన కేసుకు సంబంధించి ఏవి సుబ్బారెడ్డిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగిందని భూమా అఖిలప్రియ తెలిపారు. గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. మేము పోలింగ్ బూతుల కాడికి వెళ్తున్నప్పుడు కావచ్చు, లోపలికి వెళ్తున్నప్పుడు కావచ్చు, సీసీ ఫుటేజ్లు అన్ని చోట్ల పెట్టినారు కదా, డ్రోన్స్ పెట్టినారు కదా, ఎన్నికల కమిషన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టినారు కదా, హైపర్ సెన్సిటివ్ ఏరియా కదా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా బయట నుంచి మేము తెప్పించుకుంటుంటే ఏ ఒక్కటైనా మీరు నిరూపించగలుగుతారా? వాళ్ళెవరో గేట్ కాడ ఎవరో ఫోటోలు దిగినాడంట, ఆ ఫోటోలు దిగిన వాళ్ళు బౌన్సర్లు అంట, ఆ బౌన్సర్లు మేము తెచ్చుకున్నామంటే మేము తిప్పుకున్నామా? ఎక్కడైనా బౌన్సర్లు మీకు బయట కనపడినారా? మీడియా మిత్రులు మాతో పాటే ఉండినారు. సో ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, ఇప్పటికైనా మీ మాటలు పద్ధతులు మార్చుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అవుట్ సైడర్స్ నుంచి ఎందుకు వచ్చినారు? ఈరోజు ఆళ్లగడ్డలో ఒక ఘటన జరిగింది. ఏంటి ఘటన? నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి పైన అటాక్ చేసినారు. ఎవరు ఆ వ్యక్తులు? బయట నుంచి వచ్చిన, నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన రౌడీ షీటర్లు. ఏదైతే నంద్యాలలో కానిస్టేబుల్ మర్డర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళ గ్యాంగ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఆళ్లగడ్డకి ఎట్లా వచ్చినారు? వాళ్ళు ఆ కానిస్టేబుల్ మర్డర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ 3 మర్డర్లు చేశారు నంద్యాలలో, కాంట్రాక్ట్ మర్డర్లు. అటువంటి వాళ్ళు ఆళ్లగడ్డకి ఎట్లా వచ్చినారు? ఎవడు తీసుకొచ్చినాడు? అంటే నేనే తెప్పించుకొని నేనే మా వాళ్ళని మీద అటాక్ చేయించుకుంటానా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? మా ఇంటి ముందర నా వ్యక్తి పైన అటాక్ జరిగింది, బయట నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసినారు.